కారపూసతమ్మ గారు వాక్య నిమిత్తమై ప్రార్థించాలని కోరుతా ఉన్నాం. మరి అందరికీ విష్ యూ ఏ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు గత సంవత్సరం మనల్ని కాచి కాపాడాడు కదా. నూతన సంవత్సరంలో నిజంగా సజీవులుగా ఉంచి దేవుడు మనల్ని మరి ఒక సంవత్సరం చూసే భాగ్యం దేవుడు మనకిచ్చాడంటే ఆయన కృపనే. దయచేసి మనం ఇప్పుడు ప్రార్థించుకుందాం. దయచేసి అందరం కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. ఈ నూతన సంవత్సరంలో దేవుడు అద్భుతమైన రీతిగా మన కుటుంబాలన్నిటినీ, మన గ్రామంని, అందరినీ కూడా దేవుడు ఆశీర్వదించాలని ఆశతో ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన దేవానికి స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడా, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయ్య అధిపతి, నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ నూతన సంవత్సరంలో మేము ప్రవేశించబోతుండగా ప్రవేశింప చేసినందుకు నీకు వందనాలు యేసయ్యా. ఇదిగో నీ దాసుని మరుగుపరుచుకోనండి ప్రభువా. ఇర్మియాతో అన్నావు, ఇర్మియా ఇదిగో నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను, నీ నోటిలో నా మాటలు ఉంచి ఉన్నాను. ఇదిగో ప్రజలను పడగొట్టుటకు నిలబెట్టుటకు నీకు నేను అధికారం ఇచ్చి ఉన్నానన్నావు తండ్రి. అదేవిధంగా నీ దాసుని మరుగుపరుచుకోనండి ప్రభువా. యేసు నామములో రెండంతల అభిషేకము నీ దాసునిపై ఇప్పుడే దిగి వచ్చునుగాక. పరిశుద్ధాత్మ శక్తితో నింపుకొని ప్రభువా ఇదిగో మాకందరికి, గ్రామ ప్రజలందరికీ, పెద్దలందరికీ దీవెనకరమైనటువంటి మెసేజ్ ని దాసుని ద్వారా అయ్యా మీరు అభిషేకించుకొని నడిపించుకోమని, వినగలిగిన చెవిని, గ్రహించగల మనస్సు ప్రతి బిడకు దయచేయమని నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి నూతనమైనటువంటి ఒరవడికిలో కొత్త సంవత్సరం, అదేవిధంగా మొదటి రోజే ప్రైజ్ ది లార్డ్ అండి. మొదటిగా మీ అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు. కదా చెప్పించుకున్నట్లుంది. ముఖ్యంగా సంఘ పెద్దలకు, ఊరి గ్రామ పెద్దలకు మరి ప్రభునామములో మీ అందరికీ వందనాలు. మీరందరూ 100 సంవత్సరాలు సంతోషంగా మీరు చేసే పనిలోను, వ్యవసాయంలోను, వ్యాపారంలోనూ దేవుడు మిమ్మల్ని దీవించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాం. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. 2 విషయాలు ఎక్కువ సమయం తీసుకోను. దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు కొన్ని విషయాలు మాతో మాట్లాడిన విషయాలు మీతో పంచుకోవడానికి. గత రాత్రి మనందరం బహువంతుని నమ్ముతాం. మనందరికీ బహువంతున్నాడు. బహువంతుడు మనందరికి ఒక్కడే. ఆయన నీడలో మనందరం బ్రతుకుతున్నాం. ఎవరేమన్నా ఆయన లేకపోతే మనం బ్రతకలేము, మనం జీవించలేము, మనం నడవలేము, మనం ముందుకెళ్ళలేము. ఎవరికి తోచిన మార్గములో వారు భగవంతుని మనము ఆరాధిస్తున్నాం. ఆ భగవంతుడి దగ్గర మరి 22 సంవత్సరాల క్రితం, 23 సంవత్సరాల క్రితం మీ ఊరికి వచ్చి అన్నప్పుడు నాకు ఊరి తెలియదు. మరి ఆ కురుమల్ల అమ్మ మాది ప్రాపర్ సుద్దులం, అక్కడికి వచ్చారు. ఆ అమ్మ ద్వారా మరి మొదటగా నేను మీ ఊరిలో ప్రార్థన చేసిన అమ్మాయి గంగమ్మని. సీను వాళ్ళ ఇంటి దగ్గర గుడిసె ఉండే. అప్పుడు ఆమె చేతబడితో, మానవతి విద్యతో లాస్ట్ మూమెంట్లో ఉంది. అన్నీ తింపి అలసిపోయి ఇక బతకది అన్నారు. నన్ను ఈ ప్రాంతానికి తీసుకొని వచ్చారు. అప్పుడు నేను ఏ దేవుణ్ణి నమ్మనివన్నీ నాస్తికుణ్ణి, ఒక నక్సలిజం తిరిగినవని. లింగంకు మొత్తం నా చరిత్ర అంతా తెలుసు. నేను 81, 82లో కిల్లా క్యారేజ్ చేశాను.
ఏదేమైనా భగవంతుడు ఒక్కొక్కరిని ఒక రకంగా మనలను ఆశీర్వదిస్తాడు. అందుకని ఒక సామెత ఉంది, దేవుడు తలుసుకుంటే ఒక నిమిషము కాదు కోటేశ్వరులు కావడానికి కూడా, కానీ దేవుడు తలుసుకుంటే ఒక నిమిషం కాదు తీసి బండకు కొడతాడు. ఈ రెండు విషయాలు దేవుడి దగ్గర ఉన్నాయి కదా. అందుకని మనం మంచిగా కోరుకుంటాం కానీ చెడు కోరుకోం. అయితే దేవుడి దగ్గర నేను ప్రార్థన చేశాను, ప్రభా మరి ఒడ్డేడిపల్లి ప్రాంతం, మదెలపల్లి నుంచి ఇన్ని ప్రాంతాల వరకు చాలా ప్రేమ గలవారు. నేను మొత్తం ఈ పాస్టర్లకు డిస్టిక్ మొత్తం నేను అడ్వైజర్ను, డిస్టిక్ మొత్తం నేను ఒక హెడ్ను, ఆల్ చర్చెస్కు. ఎక్కడికి వెళ్ళినా మంచి సాక్ష్యం ఏం చెప్తారు, వాళ్ళు పాస్టర్లు కూడా చెప్తారు, సార్ మీ ఒడ్డెట్టిపల్లి చాలా మంచి వాళ్ళు అంటారు. అంటే అమరోజులు కూడా కోపరానికే ఇక్కడ సంఘం ఉన్నది కనుక పేరు చెప్తున్నాను. మదెలపల్లి నుంచి మానిబండరు వరకు నేను చూసినంత మట్టుకు చాలా ప్రేమ గల్లు. ఎక్కడో ఒకళ్ళకు ఉంటుంటుంది, అది వేరు సంగతి. ఒకరికి కొట్లాడైనా మాత్రం అందరికి కాదు. మరి ప్రవీణ్ గారు ఇప్పుడే వచ్చేళ్ళారు, కొద్దిగా ఈ రోజే సంఘాలు ఉన్నాయట. పాపం మన పెద్దలు కూడా ఇప్పుడు వెళ్ళారు. మరి అన్నగారు కూడా బాగా బతిలాడని రమ్మని అందరు వచ్చారు. మోహన్ గారిని బట్టి కూడా, మీ అందరిని బట్టి కూడా, మీ అందరి పేరు తెలియదు, మిమ్మలను మీ కుటుంబాలను దేవుడు దీవించునుగాక. అయితే దేవుని సన్నిధిలో నాకు అడ్జస్ట్ చేయండి. నేను గత రాత్రి ప్రార్థన చేశాను. దేవుడు నాకు కొన్ని ప్రవచనాలు ఇచ్చారు. మీకు ప్రవచనాలు తెలుసు. పోయిన సంవత్సరం ప్రవచనం ఎలా ఉందంటే, మంచి పంటలు పండుతున్నాయి, చక్కని పంటలు పండినాయి, ఏ పంట నష్టం కాకుండా ఆశీర్వదించాడు. ప్రాముఖ్యంగా మనం ఈరోజు బ్రతుకుతున్నామంటే వ్యవసాయదారు లేకపోతే రాష్ట్రపతి కూడా బ్రతకలేడు. గడే చప్పట్లు కొట్టాలి ఒకసారి. వారు శ్రమపడి, వారు కష్టపడి పంటలు పండిస్తే రాష్ట్రపతి మొదలుకొని వార్డు మెంబర్ వరకు మనందరము అది తినే డబ్బులు తినం. వారు పండించిన పంట తిని మనం బ్రతుకుతున్నాం. నేను కూడా వ్యవసాయం మొత్తం చేస్తా, నాకు దున్నుడు అన్నీ వచ్చు నాకు. కానీ ఎప్పుడైతే ఈ ప్రాంతానికి వెళ్ళిపోయిన తర్వాత నేను అది చేయడం లేదు. కనుక నేను ప్రార్థించినప్పుడు దేవుడు నాతో చెప్తున్నాడు, ఈ 2025 దేవుడు చక్కని పరిపాలన ఉంటుంది. ఎలాంటి కొంతమంది ఓ ప్రభగండ చేస్తున్నారు, మళ్ళీ కరోనా వస్తుందని. దేవుడు నాకు చెప్పాడు, కరోనా రాదు, ఏమీ రాదు. ఇది మీరు రాసి పెట్టుకోండి. తర్వాత వేసిన పంటలు అద్భుతంగా పండుతాయి, మంచి రేట్లు ఉంటాయి. ఈ 2025లో మరణాలు కూడా చాలా తగ్గుతాయి. ఎందుకంటే నాతో స్వయంగా నేను 9 సంవత్సరాలు ఉపవాసం చేశాను, ఒకరోజు కాదు. ఆయన నాతో మాట్లాడితే నేను ప్రభుని నమ్మనప్పుడు ఇవి చింపేసి పడేసినా కాల్ చేసిన ఎర్రా దేవుడని, ఏ దేవుడు నమ్మేవని అని. కనుక దేవుడు నాతో మాట్లాడినప్పుడు ప్రాంతానికి వచ్చాను. అయితే ఇక్కడ ఒక మాట ఉంది, మనం కొన్ని విషయాలు, మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం, మనము నూతన సంవత్సరం, అవునా? నూతన సంవత్సరం ప్రపంచమంతా కూడా నూతన సంవత్సరం మనం గ్రాండ్గా చేసుకుంటాం. కనుక ముందొచ్చిన వారు, ఇప్పుడు వచ్చిన వారు, మీ అందరికీ మా కుటుంబం పక్షమున విష్ హ్యాపీ న్యూ ఇయర్. ప్రైజ్ ది గాడ్. మళ్ళా థ్యాంక్స్ చెప్తలేదు, సేమ్ టు అంటలేదు. మీ ఆలోచన అంతా భోజనాల మీద నడుగుడుతున్నది మీది. ఓకేనా? ఆలస్యమైన పెద్దలను తినబెట్టి పంపిస్తే కానీ మిమ్మల్ని 5 గంటలకు వదలా. ప్రైజ్ ది గాడ్. హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, ఈ యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో ఒక్క మాట ఉంది. యోహాను సువార్త 3 యేసు నీవు వెళ్ళి, ఈ 16వ వచనం 3:16 బిడ్డ. దేవుడు ప్రేమించెను, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించెను, ఒక్కసారి దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. హల్లెలూయా. ఫస్ట్ మాట ఏంటంటే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి అన్నాడు కదా. లోకంలో ఉన్న మనుషులం ఎవరన్నా కానీ, నువ్వు అమెరికాలుండు, జర్మన్లుండు, జాపాన్లుండు, ఒక విషయాన్ని నేను చెప్పగలుగుతాను, మీ ఊరికి వచ్చి నేను బాగా ఆశీర్వదింపబడ్డా. మీకు తెలియదు, సార్ ఓలికి చర్చి కట్టిండి అనుకుంటుండొచ్చు. నేను మీ ఊరికి వచ్చినప్పుడు నాకు ఆటోకు డబ్బులు ఉండేవి కావు. అప్పుడు ఆటో డబ్బులు ఎంత చెప్తారండి? 25 సంవత్సరాల క్రితం ఒడ్డేటిపల్లికి 3 రూపాయలు, అమరావతికు 2 రూపాయలు, కంకర్ రోడ్.
నా దగ్గర డబ్బులు లేక అమరావతిలో దిగి ఒడ్డేటిపల్లికి నడుచుకుంటూ వస్తుంటే ఆ ₹1 దాచుకొని మళ్ళా ఇంకొక రోజు వస్తుంది. అట్లా 4 సంవత్సరాలు నడిచిన. డబ్బులు లేకపోతే నిజామాబాద్కి వెళ్ళి నడుచుకుంటూ వచ్చిన రోజులు ఉన్నాయన్న. ఒక రోజు వర్షం పడుతుంది, బైబిల్ తడిసిపోతుంది, కాగితం చుట్టుకున్నాను, డబ్బులు లేవు. ఒక్కొన్నే ఆ బైబిల్కు బాగా ప్లాస్టిక్ కవర్ చుట్టుకొని నేనే అనుకున్నా 1 2 3 4 మేము నిలబడ్డాం రన్నింగ్ వేద్దామని. నాకు దమ్ముకొచ్చేంత వరకు వస్తుంటే లాస్ట్లో నేనే గెలిచిన అనుకుంటుంటే. నేను ఇది ప్రభు నాతో చెప్తున్నాడు. ఎందుకనంటే ఇక్కడికి వచ్చినాక ఎప్పుడైతే దేవుడి ప్రాంతానికి పంపించాడో, ప్రార్థనలు చేస్తున్నామో, దేవుడు ఎన్నో అద్భుతాలు చేస్తూ వస్తూ దేవుడు మాకు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఏంటంటే నా భార్యకు గవర్నమెంట్ లెక్చరర్ జాబ్ ఇచ్చాడు. చప్పటి కొట్టాడు. వీడికి వచ్చినాక, ఎందుకంటే దేవుడు చేసిన మేలు దేని మరవద్దు. చాలామంది దాచుకుంటారు. తప్పు. అన్నం పెట్టిన వాడికి ఎప్పుడు యాద్ చేయాలా? మనందరికి అన్నం పెట్టేది దేవుడు. అందుకనే అన్నం పెట్టేవారు దేవుని తర్వాత అన్నదాతలు, వ్యవసాయం చేసేవాళ్ళు మీరే. ఇది ప్రపంచం గుర్తుపెట్టుకోవాలా. నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా నీ డబ్బులు, మనం డబ్బులు తినలేం. కాయలాలు తిన్నామనుకో ఇన్ఫెక్షన్ అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. కానీ ఆహారం తింటే మనము బ్రతుకుతాం. తర్వాత ఆమె ఒక కాలేజీ ప్రిన్సిపాల్గా అయింది. నా లైఫ్లో మేము ఊహించలేం. కిరాయి ఇంట్లో ఉన్నాం. తర్వాత ఆమెకు జాబ్ ఇచ్చాడు, ఒక ప్రిన్సిపాల్ అయింది. తర్వాత దేవుడు నాకు 2 కుమారులు ఇచ్చాడు. ఒక కుమారుడు ఇప్పుడు అక్కడ సంగీతం వాయిస్తున్నాడు, పీజీ అయిపోయింది. ఒక కుమారుడు తిరిగి ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు. గొప్ప ఇల్లు ఇచ్చాడు. ఈ ఊరికి వచ్చినాకనే దేవుడు కార్లు ఇచ్చాడు, బండ్లు ఇచ్చాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే దేవుడు ఈ ప్రాంతం ఎంతో ఆశీర్వాదిస్తున్నాడు. సత్యమా? నిజం చెప్తున్నా, దేవుని కనుదృష్టి ఈ ప్రాంతం మీద ఉన్నది. ఈ ప్రాంతం మీద ఉన్నది. చాలా ఈ ప్రాంతాన్ని దేవుడు అద్భుతంగా ఆశీర్వదిస్తున్నాడు. నేను ఇంకోటి సవాల్ చేస్తున్నాను. కొన్ని రోజుల్లో ఎక్కడ రేట్లు కూడా మీ భూములు పెరుగుతాయి. చూడండి. ఎందుకు చెప్తున్నానంటే దేవుని ఆశీర్వాదం ఇక్కడ ఉంది. రియల్ ఎస్టేట్ ఆశీర్వాదం అలా కనుదృష్టి కూడా ఈ ప్రాంతం మీద ఉన్నది. దేవుడు అంతగా ఈ ప్రాంతాన్ని ఈ సంవత్సరం ఇంకా బ్లెస్ అయిపోతున్నాడు. ఎందుకంటే బైబిల్ ఏమంటాడంటే ఆయన చేసిన మేలు దేని మరవకుము. ఇక్కడికి వెళ్ళే దేవుడు ఈరోజు నేను సూటు బూట్ వేసుకునే గొప్ప సంగతి కాదు. మీ ఊరికి వచ్చినాక ఇవన్నీ ఇచ్చాడు. వేసుకునే సూటు, టై, ఇవన్నీ కూడా దేవుని కృప. ఎక్కడ ప్రార్థన చేసుకుంటున్నాం. ఆ ఇంట్లో, ఈ ఇంట్లో చిన్న లేడు, పాపం చనిపోయాడు. తను కూడా ఎన్నో ప్రార్థనలు చేసుకుంటున్నాం, ఎన్నో చేస్తున్నాం. దేవా ఎట్లా అన్నప్పుడు మన మరియమ్మ, అయ్యా నా స్థలం ఉంది కొంటారా అన్నది. నా దగ్గర ₹2 లేవు, ₹5,000 కొనమన్నారు. ఎడికెళ్ళ కొనాలని. నా దగ్గర ₹1 లేదన్నా. ఎట్లా కొనాలి? కానీ కావాలి. మన మధ్యలో ఆశన్న ఇమానియల్ అంటారు, తాను నిలబడి ఒకటే అన్నాడు, దేవుడు చూసుకుంటాడు. దేవుడు, ఇది మీకు తెలిసిన విషయమే. గుడిసె, వర్షము, బురద, ఆ బురదల్ని మోకల్లాని ప్రభా ఇక్కడ చర్చిగట్టు అంటే ఎక్కడెక్కడనో ద్వారాలు తెరిచాడు. మన ఆంధ్ర వాళ్ళు చందవరంకి వెళ్ళి వచ్చారు. లేచి నిలబడా, ఎక్కడున్నావు? చందవరం నుంచి వచ్చాడు. అక్కడ ఉన్నాడు. వాళ్ళు డిచిపల్లి వాళ్ళు మీ గుట్టకు రాళ్ళు కొడుతుర్రు. వాళ్ళు పాపం పునారాయిలు తీసుకొచ్చి ఇందులో వేసి దాంతో కట్టడం జరిగింది. కూర్చో. అందుకనే ఒక మాట మీ అందరికీ చెప్పాలని చాలా రోజులు ఆశ ఉండే. ఈరోజు నన్ను ఒడ్డెడిపల్లి పాస్టర్ అంటారు, కానీ మా ఊరిని అసలు నా ఇనిషియల్ కూడా మొత్తం చేంజ్ అయిపోయింది. అతి త్వరగా దేవుని దేవాలయం ఇక్కడ ఇల్లు కట్టుకుంటా, మీతో కలిసి ఉంటాను నేను. నాకు ఒక ఆశ ఉన్నది. అది అందరూ హైదరాబాద్, నా కొడుకు అంటున్నాడు హైదరాబాద్ ఇల్లు కొంటున్నా, అక్కడికి కొంటున్నాడు. నువ్వు మీ అందరు హైదరాబాద్ కొండి, నిజామాబాద్ ఇచ్చావు కదా, నేను మాత్రం ఒడ్డెడిపల్లి ఉంటా. ఎందుకు? నన్ను దేవుడు ఇక్కడ ఆశీర్వదించాడు. ఇక్కడ అన్నం తిన్నాను నేను, ఇక్కడ నీళ్లు తాగినా, మీ గాల్పు విరుచుకున్నా, మీ ప్రేమను నేను తెలుసుకున్నా. ఇది నా లైఫ్లో మర్చిపోలేను. నా బాబు కూడా అదే చెప్తాను. దేవుడు చేసిన మేలు దేని కూడా మరవద్దు. ఇక్కడ ఒక్క మాట అన్నాడు, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాను. అంటే ఆ లోకంలో మనందరం, చాలా మంది తెలియక ఫైట్ చేస్తారు కానీ నువ్వు నేనని, లోకంలో మానవుడిగా జన్మిస్తున్న మనందరినీ దేవుడు ప్రేమిస్తున్నాడు. అందుకని ఏమంటాడు, నా మందిరం సకల జనులకు ప్రార్థన మందిరం. అందరూ ఎప్పుడు ఓపెన్ ఉంటుంది. అందరూ, దేవుడిలో ఏ పక్షపాతం లేదు. కొంతమంది తెలియక పిచ్చి మాటలు మాట్లాడతారు. బైబిల్లో మాత్రం ఎక్కడ మతము కులం గురించి లేదు. నేను దేవుడను, మీరు నా బిడ్డలు. మనందరి కొరకు ప్రాణం పెట్టాడు, మనందరి కొరకు తిరిగి లేచాడు.
తిరిగి రాబోతున్నాడు. అయితే ఈరోజు ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తాను. ఉద్యోగస్తులను, వ్యాపారులను, మిమ్మల్ని అందరినీ దేవుడు దీవిస్తాడు. ఈ 2024లో పడ్డ బాధలు 2025లో మీరు ఎవరు పడరు. ఈ విషయాన్ని మీరు రాసిపెట్టుకోండి. ఈ 2025 మనందరం చేసుకుంటున్నాం కదా. అసలు దీని అర్థం ఏది? న్యూ ఇయర్, కొత్త సంవత్సరం. అసలు వాట్ ఈస్ ద మీనింగ్ కొత్త సంవత్సరం? బైబిల్లో క్లియర్. మనం చదువుకున్న బుక్లో ఒక మాట ఉంది, క్రిశకం క్రీస్తు పూర్వం. ఈ అంకె రాయక ఇప్పుడు 2025లోకి వచ్చినాం. నేను 2024 రాస్తాని నువ్వు చెక్ మీద రాసిన నీ చెక్ పాస్ కాదు, నీ సర్టిఫికెట్ పాస్ కాదు, నీ ఉద్యోగం పాస్ కాదు, ఎక్కడికి పోయినా చెల్లదు. ఖచ్చితంగా 2025 మనం రాయవలసిందే. మన బ్యాంకులో డబ్బులు ఉన్నాయి, ఆయనకు తెలుసు నీ డబ్బులని, కానీ నువ్వు వేసే తప్పేస్తున్నావు, కరెక్ట్ చేయమంటాడు. ఎక్కడి నుంచి వచ్చింది? చదువుతున్న పిల్లలు కూడా మన భాష తెలుగు, మరి బాంబే మరాఠీ, తన భాషను గౌరవించాలి. ఆ భాషతోటే మనం నేర్చుకున్నది. మనం తెలంగాణలో, ఆంధ్రలో కానీ ఆ నుండి మొదలు పెడతాం, తర్వాత ఏబిసిడి. కానీ ఆ రావాలా, ఏబిసిడి రావాలా? నాకు ఏబిసిడి వద్దంటే నువ్వు డాక్టర్ గాలు, ఇంజనీర్ గాలు, ఏం గాలు. ఈ రెండిటికి ముడిపడి ఉంది. అయితే ఇక్కడ ఒక విషయం ఉంది. ఈ 2000 న్యూ ఇయర్ అంటే, న్యూ అంటే కొత్తగా, ఇయర్ అంటే సంవత్సరం నడిచేది. మరి కొత్తగా నడిచేది ఎక్కడి నుంచి పుట్టింది? చాలామంది క్రైస్తవులకు కూడా తెలియదు ఎక్కడి నుంచి పుట్టింది, ఎలా పుట్టింది. నేను 3 మాటలు చెప్పి ముగిస్తాను. లూకా సువార్తలో 2వ అధ్యాయము, ఇది ప్రవచన గ్రంథం, 2వ అధ్యాయం 21వ వచనాన్ని చూడండి ఒకసారి. మీ అందరి బైబిల్లో ఇది ప్రపంచంలో ఎక్కడున్నా, నువ్వు ఏ దేశమో, అరబ్ దేశమో, యుఎస్ఏమో, ఈ బైబిల్, ఇది ఒకటే బైబిల్ ఉంటుంది. ఈ శిశువు, ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినం వచ్చినప్పుడు గర్భమందు ఆయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అని పేరు వారు ఆయన. ఇక్కడ ఒక విషయం ఉందన్న, మీరు కూడా గమనించాలి, చాలా మంది తెలియదు. యేసు ప్రభు ప్రవచన రూపంగా వచ్చిండు. యెషయా ప్రవక్త 700,000 సంవత్సరాల క్రితం ఒక కన్యక గర్భం ధరించింది అంటాడు. ఇంకొక ప్రవక్త 6,000 సంవత్సరాలు, ఇంకొక ప్రవక్త 10,000 సంవత్సరాలు. ఆ చెప్పబడ్డ మాటలు 2025 సంవత్సరాల క్రితం నెరవేరింది. ఒక కన్యక గర్భం ధరించి కొడుకును కంటాడు, ఆయన లోక పాపములను మోస్తాడు, ఆయన పేరు యేసు అని. మరి నువ్వు చెప్పేది కొత్త సంవత్సరం అంటున్నావు, దానికి సంబంధం ఏంటంటే, ఇక్కడ ఒక వ్యక్తి ఈ గ్రంథంలో, ప్రతి గ్రంథంలో ఉంది. నా దగ్గర ఖురాన్, భగవద్గీత, రామాయణం అన్ని బుక్స్ ఉన్నాయి, అన్నీ చదువుతాను నేను, నా దగ్గర ఉన్నాయి. ఎవడన్నా మీరు రండి, నా లైబ్రరీ మీకు చూపిస్తాను నేను. అయితే ఇక్కడ మాట ఏముందంటే, ఆయన పుట్టిన తరువాత పరిశుద్ధాత్మలో పుట్టాడు. 8వ రోజుకు ఆయన మందిరానికి తీసుకుని పోవాలి. ఎన్ని రోజులకు? అప్పుడు క్రీస్తు పూర్వం ఉండే. మరి ఇక్కడ దేవుడు ఏం చేసిండంటే, ప్రవక్తలను పెట్టాడు. ఈ లూకా సువార్తలో సిమియోను ప్రవక్తను ఒక మనిషిని పెట్టిండు, ఆయన పేరు సిమియోన్. ఏమని పెట్టిండు? సిమియోను లోకరక్షకుడు వస్తున్నాడు, ఆయన పుడతాడు, 8వ రోజు మందిరానికి వస్తాడు, ఆయన చాలా మంది పిల్లలు ఎత్తుకుంటావు, ఆయన ఎత్తుకోగానే దేవుని స్వరూపం కనబడుతుంది. అప్పుడు ఏం చేయాలా? ఇది న్యూ ఇయర్ అని చెప్పాలన్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఆ పెదమని దేని కొరకు ఏదో చూస్తున్నాడు? చావండి, అందరికి భయమా కదా? కానీ నువ్వు చస్తావని చూడగానే చెప్తున్నాడు, నీకంతకే ఆయుష్ ఇచ్చిన నేను. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో అందరూ నా ప్రజెంట్ ఇది ప్రపంచమంతా అవుతుంది లైన్, యూట్యూబ్ లైవ్. అది జననము, పుట్టుక, సావడం. ఎంత పెద్ద ధనవంతుడైనా సేమే, అదే తల్లి అంటుంది. అదేవిధంగా వెళ్ళిపోతే నలుగురు ఎత్తుకుంటాం, మొత్తుకుంటాం. కాబట్టి కొంత ఎక్కువ ఎత్తుతారు, కొంత తక్కువ ఏడుస్తాం. ఇప్పుడు ఏడ్స్ కూడా లేదు, మనం రికార్డులు వేసేస్తున్నాం కదా, ఆగి వెళ్ళిపోతున్నాం. కానీ ఆ రోజులు వేరు. అయితే 8వ రోజుకు మీరు క్యాల్కులేట్ చేసుకోండి. 8వ రోజుకు ఈయన జన్మించిన తర్వాత ఈయన తీసుకొని మందిరానికి వెళ్తారు. చాలా మంది పిల్లలు వస్తారు, ఇట్లా చాలా మంది ఉన్నారు. అందరిని ఎత్తుకున్నాడు. యేసయ్యని ఎత్తుకోగానే ఆ పుట్టిన 8 రోజుల బాబు ఆయనకి ఏం చెప్తున్నాడు? ఐఎమ్ గాడ్.
చప్పటి కొట్టే హల్లెలూయా. హల్లెలూయా. ఐ యామ్ గాడ్, నేను భగవంతుడని చెప్పాడు. అప్పుడు ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు? ఆయన చావు కొరకు భయపడతలేడు. దేవుడు నన్ను పిలుస్తున్నాడు. మనందరం భగవంతుడు పిలిచాడు, భగవంతుడు పిలిస్తేనే పోతాం. ఎప్పుడూ భయపడకూడదు, వెనక ముందు వెళ్తాం. భగవంతుడు పంపించిండు, ఆయన పిలుస్తూ వెళ్తాం. ఈ ప్రపంచంలో ఎవరైనా ఎంత పెద్ద ధనవంతుడైనా ఈ లోకం నుంచి పోకుంటున్నాడా? ఒకటే దేవుడు చూపెట్టింది, ప్రేమ, జాలి, కనికరము. నీతో సహాయం చేయి, నీకు ఇచ్చేది ఇయ్యు, బట్టలేని బట్టలు ఇయ్యు, సహాయం చేయి. ఇది దేవుడు కోరేది. అయితే ఈయన ఎత్తుకొని అంటున్నాడు, నాదా ఇక నా ధన్య సంతోషమైంది, నేను వెళ్ళిపోతున్నాను, ఈయనే లోకరక్షకుడు అన్నారు. ఎన్ని రోజులకి వెళ్ళాడు? 8వ రోజు. 8వ రోజు వెళ్ళాడు కనుక 8వ రోజు మీరు వెనకకు వస్తే ఆయన పుట్టుక ఎప్పుడు వస్తుంది? డిసెంబర్ 25. డిసెంబర్ 25 నుండి మనం అట్లయితే ఎంత వస్తుంది? అప్పుడు నేను ఏమంటానండి, క్రీస్తు శకం స్టార్ట్. క్రీస్తు శకము, క్రీస్తు పూర్వం అది, క్రీస్తు శకం ఇది. అర్థమైందా మీకు? ప్రైజ్ గాడ్. అంటే ఈ న్యూ ఇయర్ ఏంటంటే, నేను ముగిస్తున్నాను ఇక. న్యూ ఇయర్ ఏంటంటే క్రీస్తు ఏమండి, క్రీస్తును చూసిన వెంటనే ఆయన జన్మించాడని ఆ మందిరంలో చూసిన వెంటనే, ఇప్పుడు ఆ మందిరంలో బుక్ ఉంది, ఆ బుక్లో యేసయ్య పేరుంది, మరియమ్మ పేరుంది, ఇజ్రాయెల్లో ఉంది. 1,60,000 పెడితే ఇజ్రాయెల్ వేయవచ్చు. అక్కడ ఇప్పటికీ ఇంతకుముందు మన కేసీఆర్ గారు జనాభా లెక్క రాశారు చూడు, సేమ్ జనాభా లెక్కలో యేసయ్య పేరు, అందరి పేరుంది. ఆయన జన్మాన్ని సంపాదించుకొని ఈ న్యూ ఇయర్ మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ప్రపంచానికి ఆయన క్షేమము కలిగే విధంగా ఆయన ఆ విధంగా జన్మించినట్లు మనం చూస్తున్నాం. కనుక మన జీవితంలో దేవుడు అలాంటి కార్యాలు ఇంకా చేయాలని మనం కోరుకుందాం. సమయం చాలా అవుతుంది.